Do you know why we are gathered here? Yes, we all are gathered here to celebrate AIDS Day and create awareness on AIDS Day. We the students of 2nd PACPC here to create awareness about AIDS Day. And I would like to invite 2nd PACPC students and the characters for Ashwin, a common man. Wife Akshara. Dr. Sri Lavanya and Nandini. Daughter of Ashwin and her wife Akshara is Y Nandini. Lab technician Vidya and A Shruti. Nurse M Pavani. Pregnant lady Pavitra. Husband Tejasvi. Nurse friends Manisha and Pallavi and Meena. And multiple contacts with Shruti and Swati. And now let's begin the program. And today our skit is going to be started. Multiple contacts at home. హలో ఏమండి బయలుదేరారా? వస్తున్నాను అక్షర, దారిలో ఉన్నాను. త్వరగా వచ్చాయి. వచ్చేస్తున్నా. ఎలా ఉన్నావు అక్షర? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నాను. అమ్మాయి కాల్ చేయలేదా? చేయలేదండి. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళి చూసేసి వచ్చావా లేదా? త్వరలో హాలిడేస్కి ఇంటికి వస్తానండి, లోపలికి రండి. సరే అక్షర. After 1 week. ఏమండి మార్కెట్కి వెళ్ళేసి వస్తా. సరే అక్షర. కూరగాయల ధరలు ఎలా ఉన్నాయమ్మా? ధరలేం పెరగలేదండి. సరే ఇవి కేజీ కట్టమ్మా. సరేనండి. అక్షర స్వాతి. బాగున్నావు అక్షర? బాగున్నా స్వాతి, నువ్వెలా ఉన్నావు? బాగున్నా అక్షర. ఇంట్లో విశేషాలు ఏంటి స్వాతి? ఇంకేం లేదక్క. అలాగే స్వాతి. నేను వెళ్ళొస్తాను. అలాగే స్వాతి. ఎవరు తను మనకు కావాల్సిన వ్యక్తి పావని. అవును అక్షర. పావని అక్షర ఏమైంది? యాక్సిడెంట్ అయింది పావని. సరే యాక్సిడెంట్ డాక్టర్. చాలా ప్రసిద్ధమైనట్టుంది.
చాలా సేపు పోయినట్టుంది. అర్జెంట్గా వాళ్ళు కావాలని తెలుసు. ఫోన్ ఇంటూ బ్లడ్ కావాలి. ఓనేటివ్ బ్లడ్ పావని మర్చిపోయా. నాది కూడా ఓనేటివ్ బ్లడ్. నేను ఇస్తా పావని తన బ్లడ్. సరే అక్షర త్వరగా. అలాగే పాని. ఎవరు మళ్ళీ infected axilla blood is transformed into the patient's accident patient due to deficiency of blood. అమ్మాయి ఎక్కించు. అయిపోయిందా? ఎలా ఉంది డాక్టర్ దానికి ఇప్పుడు? అంతా బాగుందండి. అలాగే డాక్టర్ వెళ్ళొచ్చా వెళ్ళండి. In scene 1, infected axilla blood is transformed into accident patient. Scene 2. డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళేసి వద్దామా? చెప్పండి. డాక్టర్ గారిని కలవాలండి. డాక్టర్ పేషెంట్ పవిత్ర గారు వచ్చారు. లోపలికి రావచ్చా? రమ్మనండి. లోపలికి రండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. కూర్చోండి. డాక్టర్ తను ఎందుకు 2 డేస్ నుంచి చాలా వీక్గా ఉంది డాక్టర్. ఏమైంది? హెల్త్ బాగుందా? చాలా వీక్గా ఉంది డాక్టర్. సరే అంటే మీరు బయటకు వెళ్ళండి. తనకు ఒక ఇంజక్షన్ ఇస్తాను. ఓకే డాక్టర్. నర్స్ చెప్పండి డాక్టర్. తనకు ఒక ఇంజక్షన్ ఇవ్వండి నర్స్. అక్కడ చూడండి. Here, the same injection which is used for injecting the accident patient is used to inject pregnant lady blood. It means that through injection AIDS is also transformed. సరే డాక్టర్, ఇప్పుడు హెల్త్ బాగుంటుంది. ఈ టాబ్లెట్స్ వాడండి. బాగుందని చెప్పారు. After 1 week. అక్కడ ఏమైంది? కాఫ్ ఎక్కువైందా? ఫీవర్ కూడా ఎక్కువైంది. అవునండి, చాలా రోజుల నుంచి ఫీవర్ కాఫ్ చాలా ఎక్కువైంది. అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళేస్తుంది. సరేనండి. నర్స్ డాక్టర్ గారిని కలవాలండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. చెప్పండి ఏమైంది? డాక్టర్ తనకి 2 డేస్ నుంచి కాఫ్ ఎక్కువ అయింది. వెయిట్ లాస్ అవుతుంది. ఫీవర్ కూడా ఎక్కువ వస్తుంది డాక్టర్. అవునా అండి? సరే మీరు వెళ్ళండి. తను బ్లడ్ టెస్ట్ చేసి పంపిస్తాను. ఓకే డాక్టర్. తను రిపోర్ట్స్ నర్స్ తన బ్లడ్ శాంపుల్ తీసుకోండి. ఓకే ఓకే నర్స్ ఆ బ్లడ్ శాంపుల్ తీసుకొని నేను ల్యాబ్లో వెళ్ళండి. మ్యామ్ తీసుకోండి.
photographer. Reports are ready. I'll give you the doctor. Okay, Vidya. Fast. డాక్టర్ ఏమైంది చెప్పండి. మీ భార్యకి హెచ్ఐవి ఉందండి. హెచ్ఐవినా? అది ఎలా వచ్చిందండి? ఇది హెచ్ఐవి అనేది చాలా ప్రమాదకరం అండి. మరి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా డాక్టర్? తను ప్రెగ్నెంట్ కాబట్టి తన కడుపులో ఉన్న బిడ్డ వల్ల తన కడుపులో బిడ్డ ఉంది కదండి, ఆ బిడ్డ వల్ల కూడా తనకు కూడా ప్రమాదం అండి. తన అబార్షన్ చేయించుకోవడమే మంచిదండి. అబార్షన్ అంటే ఎలా డాక్టర్? ఇప్పుడు ఎలా? కానీ అబార్షన్ వల్ల ఇంకేం లేదండి. అబార్షన్ ఓకే డాక్టర్, మళ్ళీ వచ్చి కలుస్తాం. చెప్పండి డాక్టర్, తనకి నువ్వు ఏం చేస్తున్నావా? ఏంటి సార్? డాక్టర్ నేను ఆ రోజు తనకి ఇచ్చింది ఇచ్చాను డాక్టర్. అలా ఎలా ఇస్తానా? డాక్టర్ ఎలా కన్ఫ్యూజ్ అయ్యి ఇచ్చాను డాక్టర్. అట్లా ఎలా చేస్తావు నాకు నువ్వు? హాయ్ డాక్టర్. ఎలా జరిగింది అంతా? హలో పావని. చెప్పు అక్షర. పావని, నాకు కొన్ని రోజులుగా చాలా అన్హెల్తీగా ఉంది. ఫీవర్ వస్తుంది, వెయిట్ లాస్ అవుతున్నా పావని. దీనికి రీజన్ ఏంటి? అవునా అక్షర? హలో పావని. పావని వింటున్నావా? చెప్పు అక్షర. దీనికి రీజన్ ఏంటి అని అడుగుతున్నా. అక్షర ఒకసారి మీరు మీ హస్బెండ్ రేపు హాస్పిటల్ రండి అక్షర. ఎందుకు పావని? రండి మీరు చెప్తారు. అలాగే పావని, టుమారో బయలుదేరుతాం. సరే. ఏమైంది అక్షర? తెలీదండి, తను చెకప్కి రమ్మంటుంది. అలా ఎలా వెళ్తాం? ఏమీ తెలియకుండా. ఏమో అండి, ఏమైందో ఒకసారి వెళ్ళొద్దామండి. సరే పద. నెక్స్ట్ డే అక్షర పావని, సార్ మీకు చెప్తాను అక్షర. అలాగే పావని. సరే మీరు వెళ్ళండి, నేను తర్వాత కాల్ చేస్తాను. మీరు వెళ్ళండి. హలో అక్షర. చెప్పు పావని. అక్షర నీకు నిజమే పాజిటివ్ అక్షర. ఏం పావని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును అక్షర. దీనికి పరిష్కారమే లేదా పావని? ఏమో అక్షర, ఇంకా మీకు హెచ్ఐవి వచ్చింది. దీనికి ఏదో సొల్యూషన్ ఏదో ఒకటి చూసి నాకు చెప్పు పావని. సరే అక్షర, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే పావని. ఎవరు అక్షర? పావని కాల్ చేసిందండి. ఏమైంది? హెచ్ఐవి ఏంటండి మనకు? అలా ఎలా వస్తుంది? అది నాకు అర్థం కావడం లేదండి. అక్షర ఒక పొరపాటు జరిగిపోయింది. ఏంటండి, ఏం చేశారు? నేను బయట కొన్ని తప్పులు చేయడం వల్ల అలా జరిగింది అక్షర. ఏం తప్పులండి? మన గురించి కాదండి, మన అమ్మాయి ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. తన చదువు ఎవరు చూసుకుంటారు? సరే అక్షర, ఇప్పుడు ఏదో జరిగింది జరిగిపోయింది, వదిలిపెట్టు. అమ్మాయి భవిష్యత్తు చూడు ఫస్ట్. అలాగే అండి, నేను దీని గురించి మళ్ళీ ఆలోచించి చెప్తాను. సరే, ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు, మనలోనే దాచినట్టు. అలాగే అండి.
ఒక్కరికి మార్గం చూపించారు. Here, Nandini is studying in APRTC Banavasi 2nd PPC and she is preparing for NEET examination and she got seat in NEET. After 5 years. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని. మా తల్లిదండ్రుల లాగా ఎవరు కష్టపడకూడదని అలా బాధపడే వాళ్ళ కోసం నేను ఒక NGO స్థాపించాను. దానివల్ల ఇతరులకు అవగాహన పెంపొందించడానికి నాతో పాటు చాలా మంది డాక్టర్లు కృషి చేస్తున్నారు. లావణ్య, డాక్టర్ లావణ్య, డాక్టర్ నందిని, డాక్టర్ లావణ్య. ఇప్పుడు మేమందరం కలిసి NGO డిపార్ట్మెంట్ ద్వారా వచ్చి వీళ్ళకందరికీ అవగాహన కల్పిస్తున్నాం. సైడ్కి రా ఏదో ఏదో సైడ్ కూర్చోచ్చుగా ఉండు. మీరందరూ ఇక్కడ ఎందుకు సమావేశమయ్యారో తెలుసా? హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్. హెచ్ఐవి అనేది ట్రాన్స్మిటబుల్ లీథల్ డిసీజ్. హెచ్ఐవి అనేది మొదటిసారి 1981లో CDS సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యుఎస్లో ఉండే ఈ కంపెనీ అమెరికాలో మొదటిగా ఈ హెచ్ఐవి అనే డిసీజ్ని కనుగొన్నారు. దీనివల్ల ప్రపంచంలో 25 మిలియన్ల ప్రజలు చనిపోయారు. హెచ్ఐవి మనుషులకు ఎలా సోకుతుందంటే దానికి 3 మార్గాలు ఉన్నాయి. 1 రక్తం ద్వారా సోకుతుంది. 2 ఆ హెచ్ఐవి వచ్చిన వారి తల్లి అయితే వారి తల్లి పాల నుండి సోకుతుంది. నెక్స్ట్ సెక్స్ ద్వారా సోకుతుంది. దీని గురించి మరిన్ని విషయాలు డాక్టర్ నందిని గారు తెలియజేస్తారు. హెచ్ఐవి అనేది రక్త మార్పిడి వలన ఇన్ఫెక్టెడ్ అయిన సూచన వలన తల్లి నుండి బిడ్డకు సోకే ప్రమాదం ఉంది. తుమ్ము, దగ్గు, ముట్టుకోవడం వంటి వలన హెచ్ఐవి సోకదు. హెచ్ఐవి మనుషులకు ప్రవేశించిన తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? హెచ్ఐవి అనేది అదొక వైరస్. అది మనుషులకు ప్రవేశించిన తర్వాత మనలో ఉన్న TH సెల్స్ని చంపేస్తుంది. ఆ తర్వాత హెచ్ఐవి DNA మనలో ఉన్న DNAతో కలిసిపోతుంది. ఆ తర్వాత రోగనిరోధక శక్తిని నశింపజేస్తుంది. ఆ తర్వాత మనుషుల యొక్క శరీరం చాలా బలహీనంగా అవుతుంది. హెచ్ఐవి అనేది 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల లోపల ఎయిడ్స్ లాగా మారుతుంది. ఆ తర్వాత మనుషులలో లక్షణాలు మొదలవుతాయి. హెచ్ఐవికి సింటమ్స్ ఏమిటంటే దగ్గు, జ్వరం, బలహీనంగా అయిపోవడం వల్ల వాళ్ళు చాలా ఎక్కువగా రోగాలకు గురవుతూ ఉంటారు. జ్వరం, మోషన్లు, బరువు తగ్గడం అనేవి లక్షణాలు. రక్తహీనత కూడా ఉంటుంది. హెచ్ఐవి మనుషులకు ప్రవేశించిందని ఎలా తెలుసుకోవడం అంటే ఎలిసా అనే టెస్ట్ ద్వారా హెచ్ఐ మనకుందో లేదా అని తెలుసుకోవచ్చు. ఎలిసియా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనో సర్బోట్ ఎస్ఏ. తర్వాత వెస్టర్న్ బ్లాట్ అనేది ఒక కన్ఫర్మేషన్ టెస్ట్ అన్నమాట. హెచ్ఐవి మనకుందో లేదా కన్ఫర్మ్ చేసే టెస్ట్ వచ్చేసి వెస్టర్న్ బ్లాట్. ట్రీట్మెంట్. ఈ హెచ్ఐవి వచ్చిన తర్వాత మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది మనల్ని చంపేస్తుంది అని భయపడి ఏమో చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడున్న మన టెక్నాలజీతో హెచ్ఐవికి ట్రీట్మెంట్ కూడా దొరికింది. దీనివల్ల మనం పూర్తిగా నయం చేయలేకపోవచ్చు, కానీ వారి యొక్క లైఫ్ స్పాన్ని మాత్రం పెంచగలము.
దీనికి ట్రీట్మెంట్ యాంటీ రిట్రోవైరల్ డ్రగ్ వలన HIV పర్సన్ వల్ల జీవితాన్ని పెంపొందించవచ్చు, కానీ చావును మాత్రం ఆపలేము. అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే మోటోతో మనం అందరం సాగించాలి. హెచ్ఐవిని ఎలా ఆపొచ్చు అంటే సేఫ్ సెక్స్ అంటే కాండమ్స్ యూజ్ చేయడం, ప్రాపర్ స్టెరిలైజేషన్ ఆఫ్ syringes అండ్ నీడిల్స్, టెస్టింగ్ ఆఫ్ ఎ పర్సన్ బిఫోర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. టాటూస్ అసలు వేయించుకోకూడదు. టాటూస్ వేయించుకోవడం వల్ల అవి ఒకవేళ HIV పాజిటివ్ ఉన్న వ్యక్తికి వేయించిన తర్వాత వేరే వాళ్ళకు వేస్తే ఆ నిడిల్కి ఉన్న బ్లడ్ మనకు కనిపించదు. అందువల్ల ఇంకొకరు టాటూ వేయించుకున్న వాళ్ళకు కూడా HIV వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన దేశంలో నేషనల్ ఎయిడ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ NACO మరియు అదర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ NGO కమిటీలు వాళ్ళు చాలా విధంగా HIV మరియు AIDS వలన జరిగే పరిణామాల ప్రజలకు అవగాహన చేయడంలో కృషి చేస్తున్నారు. మన వంతు భాగంగా ఇదొక చిన్న స్క్రిప్ట్. Thank you everyone for spending your time and this end of the script. Thank you everyone. Prevention is better than cure. Thank you once again. Want to conclude this program by saying that, and this script was directed by Principal Sir